ఆళ్లగడ్డలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. భూమా వర్సెస్ గంగుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అహోబిలం దేవాలయ తలనీలాల విషయంలో నేతల మధ్య వివాదం ముదిరింది. కమిషన్ల కోసమే తలనీలాల రవాణాను భూమా కుటుంబీకులు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ ఆరోపించారు. ఆ ఆరోపణలు నిరూపించాలంటూ విజేంద్రనాథ్కు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలపై డిబేట్కు రావాలని అఖిలప్రియ ఛాలెంజ్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే సీఎం చంద్రబాబు సమక్షంలో రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. భూమా గంగుల కుటుంబాల మధ్య మాటల యుద్ధంతో ఆళ్లగడ్డలో హై టెన్షన్ నెలకొంది. వీళ్ళు పోయి ఏదో అడ్డుకున్నారు, ఏదో అక్కడ అక్రమం అన్యాయం జరిగిపోతుంటే దాన్ని అడ్డుకొని దాన్ని ఏదో వీళ్ళు ఏదో హీరోయిక్గా ఇది చేసినారని చెప్పి చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎంత చీప్ టాక్టిక్స్ అంటే ఒకసారి ఆలోచన చేయండి. అది ఎవరి సొమ్ము? అహోబిలంలో ఉన్న వెంట్రుకలు ఎవరి సొమ్ము? అది దేవస్థానానికి సంబంధించింది. దేవస్థానం పూర్తిగా కూడా ఎండోమెంట్ నుంచి మఠం కంట్రోల్లోకి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ మఠం కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మఠం వాళ్ళు దాన్ని ఏం చేసుకున్నా దాన్ని వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే మనకు అడిగే హక్కు ఉంది. కానీ వాళ్ళు గత సంవత్సరము మీకు సంబంధించిన వాళ్ళే టెండర్ పాడారయ్యా, 1,50,00,000కి పాడారు, దాంట్లో 50 లక్షలు చెల్లించారు, ₹1,00,00,000 చెల్లించలేదు. ఈ సంవత్సరం తిరిగి టెండర్ పెట్టాలి అని అంటే మళ్ళీ మీ వాళ్ళే బెదిరిస్తున్నారు, టెండర్ పెట్టకూడదు అని చెప్పి బెదిరిస్తూ వాళ్ళని మేము చెప్పిన ధరకే మీరు టెండర్ రాసి ఇవ్వాలా, మేము ఎంత చెప్తే అంతకే ఇవ్వాలని బెదిరిస్తుంటే వాళ్ళు ఇంటర్నల్గా ఒక అగ్రిమెంట్ చేశారు. ఒక చెన్నైకి సంబంధించిన ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది ఆ అగ్రిమెంట్. అరాచకాలు నువ్వు నిరూపించాలా లేక నువ్వు క్షమాపణ చెప్పాలి. నోడుందని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ నువ్వు పోయి హైదరాబాద్లో కూర్చొని ఉంటానంటే కుదరదు. నువ్వు చెప్పిన దానికి జవాబుదారు చెప్పు, లేకపోతే నేను ఆళ్లగడ్డ కూడా రానియమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. ఇవన్నీ కూడా బయట పెట్టామని ఉక్రోషంతో నువ్వు మాట్లాడిందే తప్ప దీంట్లో ఎక్కడ కూడా నువ్వు నా మీద వేసిన అభండాలు వాస్తవాలు లేదని నేను నిరూపిస్తాను. నాకేం అబ్జెక్షన్ లేదు. మఠం చేతి కింద ఉన్న టెంపుల్ ఎండోమెంట్ చేతికి ఉన్న నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మా పార్టీకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ దేవుడు సొమ్ము ఎవడైనా కొట్టేస్తున్నాడంటే మాత్రము మేము స్పందించి తీరుతాం. పాలు కొట్టేసి మీ ఇంట్లో ఆడోళ్ళు వాడుకుంటుంటే నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేక నువ్వే దాన్ని వాడుకున్నావు, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు.